వాళ్ళేనంట కదా ఆ డిజైన్లో నేసిన నేతకారులు. ఆళ్లే అమ్మి. ఏడ్నుంచి చూస్తా ఉంటేనే ఒక్కో డిజైను మనసుని లాగేసుకునేటట్టు చేసుండారేమో అనిపిస్తా ఉండాది. మనసుని లాగేసుకున్నా, వాటిని మీదేసుకుని పోగేసుకున్నా ఏం లాభం? వీళ్ళ సంబరం ఇక్కడితోనే ముగిసిపోక తప్పదు కదా. లోపల కూర్చోండి. అలాగేనమ్మా. నమస్కారం. మంచిది, వెళ్ళండి. అత్తయ్య గారు, మోడల్స్ గురించి ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అసలు వాళ్ళు వస్తున్నారో లేదో కూడా ఏ క్లారిటీ లేదు. శరణ్య, మీరేం టెన్షన్ పడకండి. ముందు మీరు కాంపిటీషన్ మీద ఫోకస్ పెట్టండి. డిజైన్స్ అన్నీ రెడీగానే ఉన్నట్టే కదా? ఉన్నాయి అత్తయ్య గారు. అమ్మా, మొదటి 2 రౌండ్స్కి కావలసిన కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ రెడీ. కానీ 3వ రౌండ్ కాస్ట్యూమ్స్కి ఆడిషన్ అవసరమని పంపించాం కదమ్మా, అవి ఇంకా రాలేదు. వాటిని స్పెషల్ అపీరియన్స్ గా తెప్పిస్తున్నాను. ఆ స్పెషల్ అపీరియన్స్ అలా ఇలా ఉండదు. చూసే కంటికి ఆ ఎంట్రీయే వేరే లెవెల్లో సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. ఆనంద భైరవి గారు, హలో ఆనంద భైరవి గారు, ఎక్కడున్నారు? జస్ట్ ఇప్పుడే మా హోమ్ నుండి స్టార్ట్ అయ్యాము. కాసేపట్లో మీ ఉమ్మడి కుటుంబం ఆహ్వానంతో అక్కడ అడుగు పెట్టబోతున్నాను. హార్ట్లీ వెల్కమ్. మీకోసం మా టీం అంతా ఎదురు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రెడీ మీ డిజైన్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను దానికి అడిషన్ డిజైనర్గా వస్తున్నాను. అంతే, ఈ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఇది ఫిక్స్. గ్రేట్. దర్శన్, తను ఆల్రెడీ బయలుదేరింది. ఇక మనమే త్వరగా మొదటి 2 రౌండ్లు బలంగా వర్కౌట్ చేయాలి. ఓకే? కానీ అమ్మా, వాళ్ళు ఇంకా టెన్షన్ వద్దు అని చెప్పాను కదా నాన్న. ఎక్కడా ఏ డిస్టర్బెన్స్ ఉండదు. వదినా, పిన్ని ఏంటి మనం ఇంత టెన్షన్ పడుతుంటే తను అంత ప్రశాంతంగా ఉంది? వదినా, నాకు నిమిషానికి టెన్షన్ రెట్టింపైపోతుంది. మొదటి రౌండ్ కాసేపట్లో మొదలైపోతుంది. అందరూ పార్టిసిపేషన్ కి రెడీ అయిపోయి రిహార్సల్స్ చేసుకుంటున్నారు. కానీ మనం మాత్రం ఇంకా మోడల్స్ రాలేదని టెన్షన్ పడుతూనే ఉన్నాం. దామిని, అత్తయ్య గారు చెప్పారు కదా, ఏ టెన్షన్ వద్దు. శరణ్య, ఏంటమ్మా ఇది? ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయేలాగా ఉంది. ఇంతవరకు వాళ్ళు రాకపోతే ఈ కాంపిటీషన్ నుంచి మనం బయటకు వెళ్ళిపోవాల్సిందే కదా. నాన్న దర్శన్, ఆ మోడల్స్ ని పంపించిన కోఆర్డినేటర్ కైనా ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అసలు విషయం ఏంటో తెలుస్తుంది. ఫోన్స్ ఎవరివి కలవట్లేదు పెద్దనాన్న. ఎంత పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ కాంపిటీషన్ ఇప్పుడు మన కంపెనీకి చాలా అవసరం. ఈ గెలుపు మీద ఎన్నో ఆశలు ఆలోచనలు పెట్టుకున్నాం. ఇప్పుడు అవన్నీ ఆవిరైపోవాల్సిందేనా? నానా, పిన్ని మనందరినీ ధైర్యంగా ఉండమనే కదా చెప్పింది. సిచ్యువేషన్ ఎలా ఉన్నా చివరికి గెలుపు మనదే అవుతుంది. అయ్యో, మెరుపు కళలు కంటున్నారా? అమ్మి, అట్ట సంబరపడిపోమాకమ్మే. అది మెరుపుకలో మెరుపు దాడో చెట్ట చివరకు గాని మనకర్థం కాదమ్మే. ఇంకా అర్థం కావడం అంటూ ఏమీ లేదా ఆంటీ. యాజ్ ఎ రాజ్ కోటి సిల్క్స్ ఎంప్లాయీగా చెప్తున్నాను కదా.
వాళ్ళకి వేరే ఛాన్స్ కూడా ఏదీ లేదు. ఫస్ట్ రౌండ్లోనే వాళ్ళ కేల్కతం దుకాన్ బంద్. వదినా, పిన్ని సైలెన్స్ చూస్తుంటే నాకు హోప్ పెరగటం కాదు కదా, మరింత భయం పెరుగుతుంది. 100 కోట్ల అప్పు వదినా, అది ఎలా క్లియర్ అవ్వాలి? నా వల్ల కావట్లేదు. వెల్కమ్ ఎవ్రీబడి. నేషనల్ వైడ్ గా కండక్ట్ చేస్తున్న ఈ ఫ్యాషన్ షోకి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ నుంచే కాకుండా ఇండియా వైడ్గా ఆల్ స్టేట్స్ నుంచి వచ్చిన ఫ్యాషన్ టీమ్స్ అందరూ షో మొదలవడం కోసం ఎంతటి హంగ్రీతో, ఎక్సైట్మెంట్తో చూస్తున్నారో మాకు తెలుస్తుంది. సో మీ అందరూ రెడీగా ఉన్నారు. షోని ప్రారంభించడానికి మేము కూడా రెడీగానే ఉన్నాం. మరి మన ఈ షో ప్రారంభించడానికి ముందు ఈ కాంపిటీషన్ వివరాల్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాంపిటీషన్లో మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. ఈ 3 రౌండ్లలో ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క స్పెషల్ థీమ్తో పార్టిసిపెంట్స్ తమ తమ ప్రతిభను కనబరచాల్సి ఉంటుంది. సో మై డియర్ పార్టిసిపెంట్స్, గెట్ రెడీ. మా జడ్జెస్ కూడా తమ అమూల్యమైన జడ్జ్మెంట్ ఇవ్వడానికి, పర్ఫార్మెన్స్ని చూడటానికి రెడీగా ఉన్నారు. సో నా మొదటిగా వచ్చే టీంని ఇన్వైట్ చేస్తున్నాను. యూనిక్ క్లాత్స్ అండ్ డిజైనర్స్, ప్లీజ్ వెల్కమ్.